2026వ సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ నెల 6వ తారీఖు వరకు కూడా పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం పేరే పరాభవ, పరాభవించబట్టం పరాభవ అంటే. కాబట్టి ఈ సంవత్సరమే కష్టాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అందులో ఈ 7వ రాశి, ఈ తులారాశి పరిస్థితి ఎట్లా ఉంది చూద్దాం. ఈ తులారాశికి శని, రవి, గురువు, కేతువు ఈ గ్రహాలు బాగున్నాయి. మరి ఈ గ్రహాలు ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాం. 4 గ్రహాలే బాగున్నాయి, 4 గ్రహాలు పూర్తిగా బాగాలేవు. శని బాగుండటం చేత వీళ్ళకి అన్ని విధాలా రావాల్సిన డబ్బులు వస్తాయి, ఏ పనైనా ఎదురు లేకుండా సాగుతుంది, అంతా బాగానే ఉంది. శుక్రుడు మాత్రం 6ంట ఉన్నాడు. భృగు షట్క దోషం. శుక్రుడు 6ంట ఉంటే భార్యాభర్తలకి సమస్య ఎక్కువగా వస్తుంది. కాబట్టి భార్యాభర్తల సమస్య రాకూడదు. భార్యాభర్తల్లో ఒకళ్ళకి మాట తేడా రాకూడదు. ఎంతో ప్రేమగా అన్యోన్యతగా భార్యాభర్తలు ఉంటేనే ఆ ఇల్లు చక్కగా ముందుకు వెళుతుంది. కాబట్టి భార్యాభర్తల విషయంలో ఈ రాశి వాళ్ళు బహు జాగ్రత్త పడాలి. ఎందుకంటే భార్యాభర్త ఇద్దరు కూడా ఎవరైనా సరే తొందర పడకూడదు. ఒకళ్ళు తొందరపడితే రెండో వాళ్ళు తొందరపడకుండా ఉండి ప్రశాంతంగా ఉంటేనే ఆ కాపురం గుట్టుగా బయలుదేరుతుంది. శని ఆలట ఉండదు. శని వల్ల మీకు ఏ పనులు కావాలో ఆ పనులు అవుతాయి. రవి బాగున్నాడు, గురువు బాగున్నాడు. చదువుకునే వాళ్ళకి చదువు, మరి ఏదైనా ఉద్యోగ రీత్యా విదేశాలకు వెళ్ళే వాళ్ళకి విదేశాలకు వెళ్ళటానికి అవకాశం ఉంది. మరి ఉద్యోగ రీత్యా ప్రమోషన్ పోవటానికి బాగా అవకాశం ఉంది. కేతువు ఏకాదశంలో ఉన్నాడు. మీ మాట బాగా చలామణి అవుతుంది. మీరు చెప్పింది నమ్మి మీకు ఉద్యోగం తప్పకుండా ఇస్తారు. ఉద్యోగరీత్యా బాగా సంపాదిస్తారు. కానీ కుటుంబ కలహాలు, భార్యాభర్తల యొక్క కలహాల వల్ల ఏ పని చేయలేక మంచిని చెడగొట్టుకునే పరిస్థితి బాగా ఎక్కువగా కనబడుతోంది. దీనివల్ల వచ్చే ఇబ్బంది ఇంత అంతా కాదు. కొంతమంది ఏమంటారే, ఇది లేకపోతే ఏంది ఇంకోదాన్ని తెచ్చుకుంటాను అని కేర్లెస్గా మాట్లాడతాను. భార్యని భర్త కానీ భర్తని భార్య కానీ ఎప్పుడు కూడా లెక్క చేయకుండా మాట్లాడటం చాలా తప్పు. ఇద్దరు కూడా భార్యాభర్త ఇద్దరు కలిసి ఉంటేనే కుటుంబం సాగుతుంది. బండి ఉన్నది, బండికి 2 చక్రాలు లేనిది బండి నడవదు. ఒక చక్రంతో బండి ఎంతవరకు నడుస్తుంది? నడవదు, చాలా కష్టం. 2 చక్రాలు ఉంటే బండి బాగా నడుస్తుంది. బండికి 2 చక్రాలు ఎంతో, కుటుంబానికి భార్యాభర్తలు అంతా. కాబట్టి ఈ రాశి వాళ్ళు వీళ్ళకు కూడా జాతకాలు చూసుకోవాలి, జాతకరీత్యా ఫలితాలు తెలుసుకోవాలి, చాలా అవసరం. ఈ రాశి వాళ్ళు ముందుగా చెప్పాలి అంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా ఎవరైనా సరే కొత్త సంవత్సరం వచ్చినప్పుడు ఈ సంవత్సరం మనకి ఎట్లా ఉంది జాతకం చూసుకోవటం ఇది ధర్మం. జాతకం చూసుకొని ఏమన్నా గ్రహాలు ఉంటే ఆ గ్రహ దోషాలకి తగినటువంటి శాంతులు చేసుకోవటం చాలా అవసరం. ఈ తులారాశికి 5 ఆదాయం 14 ఖర్చు. 5 ఆదాయం 14 ఖర్చు ఉంది. దీనివల్ల వచ్చే ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు, విశేషమైన ఆలోచన, బాధలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరార్ద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోక్తం కలబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతా రాఘవయోర్వివాహ సమయే దేవాదివం మంగళం.
కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ పారుణౌ కళ్యాణ ప్రమద ప్రదౌ కవినుతౌ కస్తూరికాకర్తికౌ శ్రీదౌతౌ శుభదం తదీహ భరతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం అందరిగా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే మేషరాశి చెప్పుకోవాలి. 12 రాశుల్లో 1వ రాశి మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి ఎక్కడ చూద్దాం. ఈ మేషరాశికి వచ్చేది కదా 5 గ్రహాలు బాగున్నాయి. రవి, బుధుడు, కుజుడు, రాహు, శుక్రుడు. ఈ 5 గ్రహాలు కూడా బాగున్నాయి. అయితే రవి కీర్తి ప్రతిష్టలు ఇచ్చేవాడు. అత్తగారి దగ్గర ఏం చెప్పారంటే రవి కనుక ఈ రవిరేఖ అనేది ఉంటుంది. అత్తగారి దగ్గర రవిరేఖలు లేకపోతే వారి జీవితం వ్యర్థం ఉంది. అటువంటి రవి ఏకాదశంలో ఉన్నారు. కుజుడు, బుధుడు, రాహుడు. రవి, బుధుడు, కుజుడు, రాహుడు వీళ్ళందరూ కూడా ఏకాదశంలో ఉన్నారు. ద్వాదశంలో శుక్రుడు, శని ఉన్నారు. 3 గురువు, మరి 5 కేతువు. అయితే ఈ రాశి వాళ్ళకి ఒక రకంగా చాలా బాగుంది. వైదికులు కలిసి ఉంటే బుధాదిత్య అన్నారు. బుధాదిత్య రాహు ఉంటే ఏకాదశిలో ఉంటే డబ్బుకి తెలియలేదు. ఎక్కడ డబ్బులు చేతికొస్తాయి. ఇల్లు బాగుంటే ఆస్తులు, పొలాలు, ఇల్లు ఇవన్నీ కొనుక్కుంటారు. రవి బాగుంటే మీరు ఏ వృత్తి చేసినా కూడా ఆ వృత్తిలో మంచి ఆదాయం బాగుంటుంది. అయిన శుక్రుడు ద్వాదశంలో ఉన్నారు. ఈ శుక్రుడు వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహం అవుతుంది. ఒకవేళ వివాహం అయ్యి ఉంటే వాళ్ళకి సంతానం జరుగుతుంది. భార్య బాగా అనుకూలమవుతుంది. ఇంతవరకు చాలా బాగుంది. బాగుందండి ఎంతైనా చేయాలి. శని 12 కాదు. మేషరాశికి 12 శని అంటే 7 శని నెగటివ్ భాగం. ఒక్కొక్క రాశిలో శని 2 సంవత్సరాల 6 మాసాలు ఉంటాయి. అటువంటి శని మరి 12 ఉండటం చాలా నష్టదాయకం. ఈ శని 2025 మార్చి 30వ తారీఖు శని మీనరాశిలో పెట్టారు. ఇప్పటికీ సంవత్సరం అయిపోయింది. 7 సంవత్సరాల 6 మాసాలు, దానికి మొత్తం సంవత్సరం అయిపోయింది. ఇంకా సంవత్సరంగా జరగాల్సి ఉన్నది. మరి ఈ రాశివాళ్ళ పరిస్థితి ఏంటంటే శని గురించి ప్రత్యేకంగా చెప్పారు. ద్వాదశాష్టమ జన్మస్థం శని మంగారకోగురు కుర్వంతి ప్రాణ సందేహం స్థానపర్యం ధనక్ష అన్నారు. మరి బతకడానికి చాలా కష్టంగా ఉంటుంది.
ప్రకృతిలో ఏది కావాలో ఆ కావాల్సిన ఏది పోతాను. మరి ప్రాణ దీని ఎక్కడైతే చక్కగా అనిపిస్తుంది. కొందరికి సందేహం స్థాన తల్లి ఇల్లు చేసే ఉద్యోగం మార్గం ధనక్షయం ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయితే అప్పుడే అవుతాం. ఇది ఏలినాశంలో ఉన్న భాగం. అందులో ద్వాదశంలో ఉన్న శని బాగా ఇబ్బంది పడతాడు. కాబట్టి ఈ రాశులు రవి, కుజుడు, బుధుడు, రాహుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలు బాగున్నాయి. 8 గ్రహాల్లో 5 గ్రహాలు బాగున్నాయి. బాగున్న గ్రహాలు 3 శని, గురువు, కేతువు. అందులో వారి కేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసత్వ దేశం పడ్డది. కాబట్టి రాశివాళ్ళు ఎంచుకోవాలంటే తప్పనిసరిగా శనికి 19,000 జపం. ఇక ఇది ప్రతి శనివారం కూడా. ఎందుకంటే 6 సంవత్సరాలు 6 మాసాలు ప్రతి శనివారం తప్పనిసరిగా శనిక అభిషేకం చేయించుకోవాలి. శని 10 అభిషేకం చేయించుకోవాలి. తర్వాత ఈ సంవత్సరంన్నర ఎందుకంటే 2006, 2026, 2027 దీని వరకు కూడా పరిస్థితులు శనికి 19,000 జపం చేయించి 4 నెలలు రావాలి. మళ్ళీ దీని తర్వాత సూర్యుడు మళ్ళీ జన్మానికి వస్తారు. అప్పుడు కూడా శనికి జపం చేయించుకోవాలి. శనికి 19,000 సార్లు శ్రీమంతం జపం చేయించుకొని 4 నెలలు రావాలి. ఇది కాకుండా గోచార రీత్యా సగం బాగుంది, సగం బాగలేదు. దీన్ని ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఈ రాశికి ఇంత కష్టం ఉంది కాబట్టి ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ 30 తారీఖు నరా సంవత్సరం సంవత్సరం టైము దాని ద్వారా జాతకం చెప్పుకోవడం మంచిది. ఇది గోచారం. గోచారం 25 వెళ్తూనే జరుగుతుంది. గ్రహచారం మరి 75 వెళ్తూ జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళ ముందు ఏం చేయాలంటే ముందుగా జాగ్రత్తగా ఈ శనిగతం చేయించుకోవడం, మరి డేట్ ఆఫ్ బర్త్ ఏదో జాతకం చెప్పించుకోవడం చాలా అవసరం. ఇది చేయకపోతే చాలా ఇబ్బందులు, కష్టాలు పడతారు. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా మేము జాతకం చెప్పించుకోవడం అవసరం.